ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఈ సిఏ గారిని మీదకి దాడికి వస్తారు. ఇప్పుడు సిఏ గారి మీద దెబ్బ తగిలితే మళ్ళీ మాకే కదండి ఇబ్బంది. అందువల్ల ఏం చేస్తామంటే మేము కూడా చూసి ఇతన్ని ఎక్కడ పెట్టాలో చూసి దాన్ని సెపరేట్గానే పెడతాం. దానికి వేరే వాళ్ళు వేరే అర్థాలు తీసి సిఏ గారు కాబట్టి అన్ని పేరే పెట్టారని అనుకుంటారు, కానీ ఇంటెన్షన్ అయితే ఇంటెన్షన్ అయితే ఇదే. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అది అన్యాచురల్ సెక్స్గా అలవాటుపడిన ఖైదీలు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అంటారు, వాస్తవం అంటారా? అన్యాచురల్ సెక్స్ అంటే సెక్స్ అన్నది అది హ్యూమన్లో భాగం. అది బయట ఉన్న జైల్లో ఉన్న ఎక్కడైనా దానికోసం జస్ట్ లైక్ ఫుడ్ లాగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అది చేస్తే దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్న దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతాం జైల్లో. దానికి హెచ్ఐవి ఎయిడ్స్ ప్రతి జైల్లోనూ ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ప్రకారంగా వీళ్ళని స్క్రీనింగ్ పంపిస్తాం. తర్వాత సాధారణంగా వీళ్ళు కంప్లైంట్ ఎలా వస్తుందంటే వెనకాల నుంచి రక్తం వస్తుందని కంప్లైంట్ పెడతారు. అది ఎప్పుడు మండే వస్తుంది కంప్లైంట్. సండే మటన్ కూర తింటారు, మండే కంప్లైంట్ చెప్తారు, మేము హాస్పిటల్కి వెళ్ళాలండి, మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, బ్రీడింగ్ ప్రాబ్లం ఉందని. అప్పుడు మేము చేసి మళ్ళీ వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లం అవుతుంది అంటే నిజమేనా వేరే బయటకు వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి? లేదు, ఎస్కేప్ అవడానికి అంటే మనం జాగ్రత్తలన్నీ తీసుకుంటామండి. అది సండే మటన్ తింటే మండే నాడు రావడం ఏంటండి? సండే ఓవర్ హీట్ అయ్యడం వల్ల లేదు, వీళ్ళు చాలా మనం తినలేనంత ఘాటుగా కూరలు వండుకుంటారు సార్. అదే మసాలా ధనియాలు బాగా కొట్టేస్తారు, కారం బాగా కొట్టేస్తారు. అంతే అన్యాచురల్ సెక్స్ వల్ల. అన్యాచురల్ సెక్స్ అని అనలేము. ఇట్లా మాకు డౌట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ చెప్పాడో మేము డౌట్ వచ్చి అతను చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ దగ్గర పంపిస్తాం. ఇట్లా కనుక చేసినట్టయితే మేము ఇట్లా ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ సురక్షితమైన శృంగారం కాదు, కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమాకన్నాను. ఇప్పుడు జైల్లోకి ఏదో ఇన్నోసెంట్గా వచ్చి ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుని చేయటం ఇబ్బంది కదండి. కానీ ఆ టైప్ కేసులను ఎదురుపడ్డాయండి మీకు? లేదండి, మేము జాగ్రత్తలు చాలా వరకు తీసుకుంటాం. సెక్స్ కేసులు లేదు, విజయవాడలో ఉండగా మేము వీటి మీద ఒక వేరే ప్రోగ్రాం పెట్టాం. అప్పట్లో గవర్నమెంట్ దానికి బడ్జెట్ కూడా ఇచ్చేది, దానికి వేరే ఒక ఆఫీసు, తర్వాత కౌన్సిలింగ్ ఒక కౌన్సిలరు, అతను కౌన్సిలింగ్ చేస్తాడు ఖైదీల్ని. సార్ జైల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అంటే యూటీ ప్రిజనర్స్కి వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళ గిన్నెలు వాళ్ళే తోముకోవాలి అంటారు, వాస్తవం? ఇట్లాగే నాకు వెస్ట్ గోదావరి నరసాపురంలో ఉండగా జైల్లో చెకింగ్కి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నారు, ఏమండి ఖైదీలు దొడ్లు కడగాలంటే కదండి అన్నారు. నేనన్నాను, ఇప్పుడు ఖైదీలు దొడ్లు కడగడానికి కానీ అన్నం వండటానికి కానీ ప్రభుత్వం వేరే సేవకులను ఎవరిని నియమించరండి. వేరే సేవకులను ఎవరు నియమించరు. వాళ్ళ అన్నం వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ కంచం వాళ్ళే కడుక్కోవాలి. ఆడి కంచం ఆడే కడుక్కున్నారు. తర్వాత మరి అన్నం వండిన పాత్ర ఎవరు కడగాలి? అది ఖైదీయే కడగాలి. కూరగాయలు ఎవరు కొయ్యాలి? ఖైదీలే కొయ్యాలి. లిటర్కి వెళ్తారు, ఎవడో సరిగ్గా క్లీన్ చేయకుండా వస్తాడు, ఎవరో ఒకడు ఉండి క్లీన్ చేసి రావాలిగా. ఖైదీల పనులు ఖైదీలే చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయరు. లోపల ఇప్పుడు మీరు ఏ జైలుకి వెళ్ళినా కానీ చాలా నీట్గా కనపడుద్ది. అది ఎవరో బయట ఎవరో సర్వెంట్లు వచ్చి దాన్ని చేయరు, ఖైదీలే చేస్తారు. ఏ జైలు ఖైదీలు అంటే శిక్ష పడ్డ వాళ్ళు చేస్తారా, యూటీ ప్రిజనర్స్ చేస్తారా? శిక్ష పడ్డ వాళ్ళు ఖైదీలు ఉంటారండి. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు సబ్ జైలు ఉంది ఉదాహరణ, సబ్ జైల్లో శిక్ష పడ్డ వాళ్ళు ఉండరు, చాలా వరకు రిమాండ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మేమే చెప్పేస్తాం, అరే మీరు వెళ్ళినప్పుడు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అట్లాగే చెప్తాం. వాళ్ళు అట్లాగే చేస్తారు, అట్లాగే మెయింటైన్ చేస్తారు. కొన్ని చోట్ల మట్టికి తోటీలు ఉంటారు, కొన్ని సబ్ జైలు నర్సాపురంలో తోటి ఉండేవాడు. ఆ తోటి తర్వాత అతను అది వాళ్ళు జ్యుడిషియల్ అపాయింట్ చేస్తారు. సార్ సాధారణంగా ఒక లాకప్లో ఒకరిని కానీ ఇద్దరు కానీ కాకుండా ముగ్గురిని ఎందుకు పెడతారండి? ఇద్దరిని అది మాన్యుల్లోని ప్రిస్క్రైబ్డ్, ముగ్గురిని పెట్టాలన్నా. ఎందుకు? ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కానీ మూడోవాడు సాక్ష్యం చెప్తాడు. అంటే ఇద్దరు కొట్టుకున్న మూడోవాడు సాక్షి ఉంటాడనా? లేదండి, అలా అది మాన్యువల్ ప్రిస్క్రైబ్డ్ అండి. ప్రిస్క్రైబ్డ్ ప్రకారమే మనం ప్రిస్క్రైబ్డ్ ప్రకారం రూల్స్ ప్రకారం చేసినట్టయితే రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది అయినా కానీ మనం సేవ్ అవుతాం. ఇప్పుడు సాధారణంగా అన్నిటికీ రూల్స్ ఉండకపోవచ్చు, కానీ ఆల్ యాక్ట్స్ డన్ ఆన్ గుడ్ ఫెయిత్ ఆర్ లీగల్ అని మేము అనుకుంటాం. అట్లాగే మనం ఏ దురుద్దేశం లేకుండా వాడు చేసామనుకోండి, మనం వాడికి నిజంగానే ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ పంపించాం, ఆడి టీబీ పేషెంట్ అయ్యాడు, ఓకే, ఆడు చాలా కేసులు ఉన్నాయి, ఓకే, అలాగని చెప్పి లోపల ఆపలేం కదా. ఆడు హాస్పిటల్ పంపించాం, హాస్పిటల్ పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకో, హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయితే ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎంతవరకు బాధ్యత ఉంటుంది?
కాదు మీదే ఉంటుంది, మాదే ARL ఉంటుంది. అక్కడ కాపలా కాసేవాళ్ళు వాళ్ళతో తప్ప కొంతమంది అడగొచ్చు, మీడియా అడగొచ్చు, లేదా పై అధికారులు కూడా అడగచ్చు, ఈయన ఎందుకు హాస్పిటల్ పంపించావు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, మరి పొద్దున్న వీడు చచ్చిపోతే సమాధానం చెప్పాల్సింది కూడా ఈయనే. ఇతనే కదా సమాధానం చెప్పాల్సింది. అందుకు లేదు ఇద్దరు పెడతారు. సరే, అంటే ఒక సెలబ్రిటీకి ఒక సెల్ ఇచ్చారు అనుకోండి, ఆ సెలబ్రిటీతో పాటు మరి ఇద్దరు వేరే వాళ్ళు పెడతారా? సెలబ్రిటీలు కాదండి. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కొంతమంది శిక్ష ఖైదీల్లో బి క్లాస్ వాళ్ళు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. బి క్లాస్ ఖైదీలకి సెపరేట్గా వాళ్ళకి సెపరేట్ కిచెన్ ఉంటుంది, సెపరేట్ బ్లాక్ ఉంటుంది, సెపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఉదయం కాఫీ కూడా ఉంటుంది. ఓకే, పడుకునేటప్పుడు ఆయనతో పాటు ఇద్దరు పడుకుంటారా, ఒక్కడే పడుకుంటాడా? లేదు, సింగిల్ లాకప్ అంటే పనిష్మెంట్ కిందే వేస్తారండి. ఒక్కడిని చేసి ఒక 5-స్టార్ హోటల్లో మిమ్మల్ని ఒక్కడనే అందులో పడుకోమని అన్నా కానీ మీరు పనిష్మెంట్గా ఫీల్ అవుతారు తప్ప అదొక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవ్వరు. అదొక ఎంజాయ్మెంట్. అంటే జైల్లో అన్నీ దొరుకుతాయి కానీ ఒక ఫ్రీడమ్ ఒకటే ఉండదు. అంతే కదండి, చట్టంలోనే ఉంటుందండి. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అతనికి ఉండాల్సిన హక్కులన్నీ అతనికి ఉంటాయి. ఎందుకు నాగభూషణం పట్నాయక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఒక కేసు వైజాగ్ సెంట్రల్ జైలు మీద ఆయన కేసు వేసాడు. మా ఫ్రీనెస్కి ఈ జైలు గోడలో కరెంట్ వైర్లు, లైవ్ వైర్లు మాకు అబ్స్ట్రక్షన్గా ఉన్నాయి. ఆయన మా బంధువు నాగభూషణ పట్నాయక్ గారు. నాగభూషణ పట్నాయక్ బాబు, నీకు అది కట్టేలు అవుతున్నమాట వాస్తవమే, కానీ జైలు గారు ఆయన ఉద్యోగం, ఆయన పెళ్ళంబెట్ల కోసం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి కదా, గోడలు కట్టుకొని సెక్యూరిటీ నాయకుడు అంటే నేను అంటున్నాను కాదు, కానీ ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళు నాకైతే తగ్గిపోయారు. అంటే అన్ని వర్గాల్లో తగ్గిపోయారు, మన జనరేషన్లో తగ్గిపోయారు, ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చి పిల్లల్లో ఇంకా అసలు అలాంటి వాల్యూస్ చాలా వరకు పోయినాయి. పేరెంట్స్ని చూడకోకుండా రోడ్డు మీద వెళ్ళి కుక్కలకు బిస్కెట్లు వేసి వాళ్ళు తయారయ్యారు తప్ప ఇంట్లో అమ్మా నాన్న కూడి భోజనం పెట్టరు, బయట మాత్రం బ్రిటానియా బిస్కెట్ను 1/2 లీటర్ పాల ప్యాకెట్ పెట్టి కుక్కలు పెట్టేవాళ్ళు తప్ప మనం దాని గురించి మనం కూడా అదే సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఎత్తుక్కుని ఇందులో ఎంటుకలు వస్తున్నాయని అనుకోవటం తప్పు. సార్, సాధారణంగా నేరస్తుతో కానీ కలిస్తే 6 నెలలు తిరిగితే వారు వీరవుతారు అనేది ఒక సామెత ఉంది. వీరే వారు అవ్వచ్చు కదండి. అంతేనా? మీరు వారు వీరే అవుతారన్నారు, వీరే వారు అవ్వచ్చు కదా, వాడే మారిపోతాడు. ఓకే, మీరు రాజమండ్రి తర్వాత ఇక్కడికి వచ్చినట్లున్నారు కదా, శ్రీకాకుళం తర్వాత? రాజమండ్రి తర్వాత మంగళగిరి వచ్చాను. మంగళగిరి తర్వాత అండి? మంగళగిరి తర్వాత గుడివాడ వచ్చానండి. గుడివాడ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాను. విజయవాడ జిల్లా జైలు. విజయవాడ నుంచి మళ్ళీ అనంతపురం నుంచి అనంతపురం ఏ జైలు మీరు? అనంతపురం డిస్ట్రిక్ట్ జైలు అండి, బుక్కరాయ సముద్రంలో. అక్కడ మీ మార్క్ ఏముందండి? చాలా పెద్ద జైలు. చాలా వరకు అనంతపురం జైలు అంత మునుపు చాలా వరకు వార్తల్లో ప్రముఖంగా వచ్చే జైలు. మీకు అంటే ఓపెన్ జైలు ఎప్పుడు రాలేదే? ఓపెన్ జైలు కాదు, జిల్లా జైలు. మీ జిల్లా జైలు? జిల్లా జైలు అంత మునుపు చాలా చేశారండి. నేను 2012 వరకు చేశానండి. 12 వెళ్ళాను. 14 చాలా ప్రముఖులు ఉండేవారు అందులో, చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా. అప్పుడు నాకు ముందు ఇవన్నీ అయిపోయినాయి, సంఘటనలు ప్రముఖులు ఉండటం అవన్నీ అయిపోయినాయి. మేము వెళ్ళిన తర్వాత నేను ఇంకొక జైలరు కృష్ణమూర్తి అని ఇద్దరు ఉండేవాళ్ళం. ఇద్దరం ఫ్యామిలీస్ కూడా లేవు. చక్కగా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా దాన్ని ఉతికి ఆరేసి పెట్టేవాళ్ళం, ఏమీ ప్రాబ్లమ్స్ లేకోకుండా. ఎందుకంటే అంత మునుపు ఏదైనా మైనస్ పాయింట్లు ఉంటే అన్నీ కూడా సెట్ చేసుకుంటూ వచ్చేసాం. అనంతపురం తర్వాత అండి? అనంతపురం నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి శ్రీకాకుళం జైలుకి వెళ్ళి. శ్రీకాకుళం జైలు అప్పట్లో. అంటే శ్రీకాకుళం మీరు వెళ్ళేసరికి ఆ జైలు అనేది మిగతా రాయలసీమ ఆ టైప్ కాకుండా అదొక పీస్ఫుల్ ఏరియా, కానీ కొంచెం ట్రబుల్ మాంగర్స్ ఉంటారు అక్కడ కూడా. లేదు, ఎవరు మీకు బాగా ఇబ్బంది పెట్టలేదు? శ్రీకాకుళం జైల్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు లేరు, చాలా పీస్ఫుల్ జైలు. చాలా అంటే చాలా. శ్రీకాకుళం జైల్లో గనక మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చక్కగా చేసినట్టయితే వాళ్ళు చాలా మంచి ఖైదీలు, చాలా ఒబీడియంట్ ఖైదీలు. ఏ కేసు ఎక్కువ ఉంటుంది? 490 దొంగతనం ఏముంటాయి? శ్రీకాకుళంలో అన్నీ ఉంటాయండి. అసలు రిమాండ్ తక్కువ, జైలుకు కెపాసిటీకి చాలా తక్కువ ఉంటుంది. 60-60 మేము ఉన్నప్పుడు 60 అట్లా ఉండేది, చాలా తక్కువ రిమాండ్. కానీ అక్కడ మీ మార్క్ ఏంటండి? శ్రీకాకుళం జైల్లో నాకు ముందు ఎవరో కూడా అటువంటి మార్క్ వేసి ఉండరు, తర్వాత కూడా అంత మార్కు పడదు అందులో. శ్రీకాకుళం జైలుకి 0.8 కిలోమీటర్స్ నుంచి నూతులోంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, లక్ష్మీ నరసింహ సార్ అని కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి, సార్ రేపొద్దున మీ పేరు నా పేరు పేపర్లో పడదు సార్, అందులో ఈ యువత పక్క అతనేమో ఈ చేలోనేమో
పురుగు మందు వేస్తున్నాడు, అవన్నీ నూతిలోకి వెళ్తే ఆ నూతుల్లో పడ్డ కప్పలన్నీ కూడా పైప్ లైన్లోకి వస్తున్నాయి, కాబట్టి మనం కొత్తగా వేయాలంటే నీకు ఏం కావాలో చెప్పు అది చేసుకున్నాడు. అట్లాగే 3,75,000 చేసి బోర్ ఇచ్చారు. నేను అప్పుడే రీయూజబుల్ ఎనర్జీ వాళ్ళ సోలార్ దగ్గర నుంచి సోలార్ వేసాను. అదే ఫస్ట్ జైలు సోలార్. అప్పట్లో వాళ్ళు గవర్నమెంట్కి ఇట్లా ఇస్తామని కూడా తెలియదు, కానీ నేను గవర్నమెంట్ తరఫున అప్రోచ్ అయితే రైతు కింద నన్నే పెట్టి పాపం సోలార్ది ఇచ్చారు. సోలార్ది ఇచ్చిన తర్వాత మంచి వాటర్ వచ్చింది. లేకపోతే అంతకుముందు వాటర్ లేక చాలా ఇబ్బందులు పడేవారు అనంతపురం జైలుకి. రోజు జైలుకి వస్తా 2 లీటర్ల లిమ్కా బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి జోన్ చేసి వెళ్ళేవాళ్ళు వార్డులో. ఎక్కడ? శ్రీకాకుళం. నేను వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి నీళ్లు పెట్టుకెళ్ళేవాడు. తర్వాత చుట్టుపక్కల కూరగాయలు పెట్టడం, కూరగాయలు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారు చాలా అప్రిషియేట్ చేసేవారు. అచ్చెన్నాయుడు గారు వచ్చేవారు. ఒకసారి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మీరు ఒకసారి జైలుకి విజిట్ రావాలన్నా ఆయన చెప్పకోకుండా జైలుకి వచ్చారు. నేను ఊళ్ళో ఉండగానే ఆయన కలెక్టర్ దగ్గర ఉండగానే ఆయన వచ్చారు. వచ్చి జైలు చూసి చాలా ఆశ్చర్యపోయి చాలా అప్రిషియేట్ అయ్యి రాళ్లలో ఇతను కూరగాయలు పండిస్తున్నాడు అని చెప్పి నన్ను మెచ్చుకుని ఏం కావాలండి అన్నారు. ఏం లేదు మినీ ట్రాక్టర్ ఇవ్వండి సార్ అన్నాను. వెంటనే ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో శాంక్షన్ చేసేసి మినీ ట్రాక్టర్ ఇచ్చారు. చుట్టూతో వ్యవసాయం చేయండి, ట్రాక్టర్ లేకపోతే కొంచెం బాగోట్లేదండి నన్ను. ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలం ఏది లేకుండా కంది కూడా వేసాను. శ్రీకాకుళం తర్వాత అండి? శ్రీకాకుళం తర్వాత లాస్ట్లో స్టేట్ బైఫర్కేషన్లో నన్ను తెలంగాణకి అలాట్మెంట్ అయితే చర్లపల్లి జైలుకి రావటం, ఉదయం జైలుకి వచ్చి రిపోర్ట్ చేయటం, సాయంత్రం వెళ్ళిరా బాబు అని అంటాం. ఓకే. సరే, మీ మొత్తం సర్వీస్లో మీ జైల్లో ఇటు మగవారు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు? ఆడవాళ్ళకు కూడా తక్కువేం కాదు, వాళ్ళు కూడా చేస్తుంటారా, లేదు కాముగా ఉంటారా? లేడీస్ అండి. సాధారణంగా లేడీస్ ప్రాబ్లమ్స్ అంతగా కాంప్లికేటెడ్గా ఏమి ఉండవు. వాళ్ళది ఏముందండి, వాళ్ళు నాకెప్పుడు కాంప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయాలి. వాళ్ళ రిక్వెస్ట్లు చాలా వరకు మాకు ఇంటర్వ్యూలో వస్తాయి, అది ఏమన్నా ఉంటే చూడండి అట్లా మాట్లాడతారు తప్ప ఇంతవరకు లేడీస్ ఎవరు కాంప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదండి నాకు. అనంతరం భర్త భార్య జైల్లో ఉన్నారనుకో, జరోగు జైల్లో, వాళ్ళ పిల్లల్ని కలుసుకునే టైం ఎప్పుడు ఇస్తారండి? ఇస్తారండి. మామూలుగా వారానికి ఒకసారి తీసుకొస్తారు, ములాఖతులు తీసుకొస్తారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది, పక్కన ఫీమేల్ జైలు ఉంటుంది, ఇక్కడేమో స్టేట్ జైలు, ఇదేమో సెంట్రల్ జైలు. ఇందులోకి వస్తారు, పిల్లలతో మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ పిల్లలు కూడా పుట్టగానే పిల్లలు పుట్టిన కొన్ని రోజులకి ఆ మహిళ నేరం చేసి జైలుకి వచ్చింది అనుకోండి, పిల్లలు కూడా జైల్లోకి వస్తారు. అవునండి, అప్ టు 5 years వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు కదా. ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళ కేర్ తీసుకోవడానికి ఆమె చూస్తారా, అక్కడ లోపల ఏమన్నా వాళ్ళకి సెపరేట్గా? అయ్యో, నిజంగా చెప్పుకోవాలంటే జైలు డిపార్ట్మెంట్ని బాగా డెవలప్ చేయడానికి అందరూ ఆఫీసర్లు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు అడిగిన దానికి ఒక పాయింట్ ఏంటంటే, నేను శ్రీకాకుళం జైల్లో ఉండగా ఒక చంటిపిల్లోడు కనపడ్డారు, ఆడవాళ్ళ దాంట్లో బ్లాక్లో కనపడ్డారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అమ్మాయి ఏంటంటే చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చింది, చంటిపిల్లోడు కదా, శీతాకాలం వేడినీళ్ళు ఇస్తున్నారా లేదా అని డౌట్ వచ్చి ఆవిడ ఒక పాయింట్ మెన్షన్ చేసింది. ఇలా పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయడానికి చేయండి అని ఆవిడ రాసింది. అప్పుడు రాస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జైల్స్కి 3,75,000 పెట్టి సోలార్ వాటర్ హీటర్ పెట్టారు వాళ్ళ కోసం. మొత్తం అన్ని జైల్స్కి ఆవిడ ఇచ్చిన సలహా అంత కేర్ తీసుకుంటారు. ఎందుకు ఒక మేజిస్ట్రేట్ గారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ నుంచి వచ్చి నన్ను చూశారు. సాధారణంగా మీడియా కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే, ఏదో క్రిటిసైజ్ చేద్దాం జైలుకి వచ్చి, ఏదన్నా ఫాల్ట్ ఫైండ్ చేద్దాం అన్న ఉద్దేశం మీదే వాళ్ళు ఎంటర్ అవుతారు. నన్ను అడిగారు, ఇది కూడా చూడండి, ల్యాబొరేటరీస్ కూడా చూడండి. ల్యాబొరేటరీస్ నేను ఎందుకు చూడాలని అడిగారు నన్ను. ఎవరు? ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్. మీరు తప్పకుండా చూడాలండి, చూసి ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయో మీరు అందులో రాయండి, తప్పు ఉంటే తప్పు రాయండి, అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే మేము సరి చేసుకుంటాం, మీరు రాయండి అన్న. అంటే నన్ను చూడమని, అది మీరు అది కూడా చూడాలండి, కిచెన్ చూడాలి, ముద్దాయిలు చూడాలి, వాళ్ళ బెడ్డింగ్ చూడాలి, వాళ్ళ లివింగ్ కండిషన్స్ చూడాలండి. ఆవిడ అతి కష్టం మీద వచ్చి నేను ఆవిడకి ఛాలెంజ్ చేశా, మీ ఇంట్లో కంట నా ఇంట్లో కంట శుభ్రంగా లేకపోతే నా మీద రిమార్క్ రాయండి. అంత మాట అనగలగాలంటే మన దగ్గర ఎంత ధైర్యం ఉండాలి. అవును, వచ్చారు ఆవిడ, వచ్చారు, చూశారు. ఆవిడేం అల్లాక కిచెన్కి వచ్చిన తర్వాత ఇదేంటి అంది. అది పెరుగు మేడం అన్న. పెరిగిస్తారా, మజ్జిగ ఇస్తారనుకుంటా కదా, మజ్జిగ పోస్తారనుకుంటా కదా. లేదు మేడం అని ఇలా తిప్పా ఆవిడ ఎదురుకున్నాను. ఆవిడ పడిపోద్దామని వెనక్కి వెళ్ళింది. పడిపోద్ది మేడం, గట్టిగా ఉంటుంది మేడం ఇది అని చూపించు. అది అయిపోయిన తర్వాత రైస్ చూసి నో, ఈ రైస్ నేను యాక్సెప్ట్ చేయను, దుడ్డు బియ్యం, ఈ ఖైదీలే మీరు తింటారండి, ఇంట్లో
మేము తింటామా అండి, మా ఇంట్లో తింటారా అండి అంది. మేడం గవర్నమెంట్ ఇచ్చే రైస్ అది, సివిల్ సప్లై మేము చేయడానికి ఏం లేదు, మీరు బాస్మతి రికమెండ్ చేయొచ్చు. అదేంటి అలా అండి? అవునండి, అప్పుడు కేసీఆర్ గారు వెనకబడిన తరగతి హాస్టల్కి సన్నబియ్యం రికమెండ్ చేశారు తెలంగాణలో. అవును. మీరు బాస్మతి రికమెండ్ చేస్తే కనీసం సన్నబియ్యం అన్న వస్తాయి, అవును. మీరు రికమెండ్ చేయండి, తప్పే ఉంది అందులో. అట్లాగే ఓ మేడం గారు వాటర్ చిన్నపిల్లలకి రావాలని రికమెండ్ చేశారు, 3,75,000 పెట్టి మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చారు. 3 లక్షలు ఏమన్నారు ఆవిడ? ఆ? ఆవిడేమన్నారు? ఏమంటారు? అదే మీరు రాయాలంటే రాయండి, రైస్ నచ్చలేదంటే రాయండి. గవర్నమెంట్ సప్లై, సివిల్ సప్లైస్ ఇచ్చిన రైసు, అందులో రాళ్ళు ఉంటే తప్పు, ఇంకేదైనా ఉంటే తప్పు, కానీ అన్నం లావుగా ఉంటే అది సూపరింటెండెంట్ తప్పు ఎలాగవుతుంది? కానీ ఎందుకండి అన్నం ఎక్కువ బయటకు వేస్టేజ్ వచ్చేస్తుంటుంది? అంటే తిన్నక, లేదంటే ఎక్కువైపోయా? లేదండి, అంటే వేస్టేజ్ బయటకు వస్తానా? బయటకు వస్తుందా? సాధారణంగా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, మీరు నేను పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్తే చాలా వరకు కుడి చేతి తింటా కానీ మనం ఎడం చేయి అడ్డం పెడతాం, ఇది వేయొద్దు, ఇది వేయొద్దు, ఇది స్వీట్ వేయొద్దు, ఇది వేయొద్దు అని పెడతాం. అలాగ అందరూ ఫాలో అవుతారా? అందరూ ఫాలో అవ్వరు. భోజనానికి విలువిచ్చి అది ఒక రైతు పండించాడు, అది ఎంతో కష్టపడితేనే కానీ చెమట ఉడితేనే కానీ ఈ ఇస్త్రీలోకి రాలేదు అన్న భావం ఉన్నవాళ్ళే అట్లా చేస్తారు. వేస్టేజ్ అవ్వకూడదు. నువ్వు తిను, నువ్వు ఎంతైనా తినటానికి లిమిట్ ఉండదు, కానీ వేస్టేజ్ అవ్వకూడదుగా. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే పర్వాలా, ఆ మైండ్ సెట్ లేనప్పుడు వేస్టేజ్ అంతే. సాధారణంగా యూటీ ప్రిజనర్ కానీ ఎన్ని గ్రాముల రైస్ కేటాయిస్తారండి? ఎన్ని గ్రాముల కూర కానీ, ఎన్ని గ్రాముల మటన్ కానీ, లేదా ఎన్ని గ్రాముల చికెన్ కానీ? పాత స్కేల్ అయితే 1/2 కేజీ కూరగాయలు ఉండేయండి పాత స్కేలు. అలాగే 300 గ్రాములు రైస్ రిమైండ్ వాళ్ళకి ఉండేది. చాలా వరకు అదంతా సరిపోద్దండి. మీరు అన్నారు చూసారా వేస్టేజ్ బయటకు వెళ్తుందని, దాన్ని బట్టి మీకు అర్థం, అది ఎవరు కూడా ఇన్సఫిషియెంట్గా ఉంటారు. తర్వాత ప్రెజెంట్ ఉన్న రూల్ ప్రకారం ఎన్ని గ్రాములు ఇస్తారండి? 300 గ్రాములు ఇస్తారా? 300 అంటే ఆ 300 గ్రాముల రైస్ లోనే టిఫిన్ కానీ 600 రిమైండ్ వాళ్ళకి, 700 ఏమో శిక్ష పడ్డ ఖైదీలకి. 700 700 గ్రామ్స్ కన్విట్ పర్ డే. అంటే అందులోనే టిఫిన్, అందులోనే బ్రేక్ఫాస్ట్, అందులోనే లంచ్, డిన్నర్. ఓకే. అందులో దాన్ని ఏం చేస్తారంటే పులిహోర చేయొచ్చు, రవ్వ చేయొచ్చు, లేకపోతే పుల్కాలు చేయొచ్చు. వీటని ఈక్వల్గా ఇస్తారు. ఇప్పుడు కొంతమంది షుగర్ ఉంటుంది, షుగర్ ఉన్న పేషెంట్లకి చపాతీ ఇస్తారండి, చపాతీ రాయించుకుంటారు. కొంతమంది జొన్న రొట్టెలు కావాలి, నాకు వంకాయ కూర జొన్న మనకి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదండి, ఆ స్కేల్లో తీసుకురాలేదు. మీరు అన్నట్టు అంత బయట సమాజంలో కూడా మిల్లెట్స్ మీద అంత అవగాహన రాలేదు. అలాంటిది ఖైదీలకి కొంతమంది వచ్చారండి, తెలుసో తెలియని నేరం చేసి లోపలికి వచ్చిన తర్వాత నాకు ఆ రైస్ వద్దు, చపాతి వద్దు, సర్వపిండి చెక్కలు కావాలి, జొన్న రొట్టె కావాలి, వంకాయ కూర కావాలి. అట్లా పైగా ఇంకోటి ఏంటంటే జైల్లో సాధారణంగా కూరగాయల్లో కూడా జైల్లో పండించిన కూరగాయలు అనుకోండి, ముందు ఆ కూరగాయలకి ప్రిఫరెన్స్. ఎందుకంటే గవర్నమెంట్కి అదనంగా డబ్బులు పెట్టుకోకుండా లోపల పండిన కూరగాయలే తినాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ దగ్గర సరిపోతే బయట నుంచి తీసుకోవచ్చు. అది సార్ మీరు విజయవాడ జైలు పనిచేశారు, ఇక్కడ సేలం శెట్టి వెంకటరమణ ఎప్పుడైనా ఎదురుపడ్డా? చెప్పండి. ఆయన పేరు చెప్తే భయపడతారని చెప్తాడు. అట్లా ఏముంటదండి, సేలం శెట్టి వెంకటరమణ కూడా నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను, అతను మాట్లాడిన మాటలు కూడా చూశాను. జైల్లో ఏదైనా జరుగుద్దని చెప్పడం కూడా నేను విన్నాను. ఏం జరుగుద్ది సేలం శెట్టి వెంకటరమణ నాకు తెలుసున్న అతనే, నేను చూశాను, నేను ఫేస్ చేసి విజయవాడ జిల్లా జైల్లో చేశాను. నేను ఉండగానే రిమాండ్కి వచ్చాడు, నేను ఉండగానే రిలీజ్ అయ్యాడు. సార్ మీ సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఈ జైలు నా వల్ల డెవలప్ అయింది, ఈ జైల్లో నేను కొన్ని చేయలేకపోయానని కానీ, లేదు ఈ వ్యక్తి నేను మార్చలేకపోయానని కానీ, లేదు ఇంకొకటి ఈ వ్యక్తి నాకు సర్వీస్లో మర్చిపోలేని విధంగా నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ? ఇబ్బంది పెట్టడం అంటే అట్లా ప్రత్యేకంగా మనం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది అందులో మనం సూపరింటెండెంట్ క్యారెక్టర్లో మనం ఉద్యోగం చేయాలి. ఇండివిజువల్గా భోగేశ్వరరావు వేరు, ఆ జైలు సూపరింటెండెంట్ వేరు. జైలు సూపరింటెండెంట్కి ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏమైతే చట్టం వెసులుబాటు ఇచ్చిందో ఆ ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళటమే. మోర్ దాన్ దట్ అది కనుక దాటినట్టయితే మనం చేయగలిగింది ఏం లేదు. అలాగే నాకు సర్వీసులో బాగా సంతోషాన్ని ఇచ్చిన జైలు శ్రీకాకుళం జైలు. శ్రీకాకుళం జైల్లో నేను పాదం పెట్టేటప్పటికి ఒక రకంగా ఉంది, నేను కాలు బయట పెట్టేటప్పటికి వేరే రకంగా అయింది. కొంతమంది అయితే నన్ను అడిగారు, నీకు రివార్డ్ ఇవ్వలేదు అని. నేను రివార్డు కోసం అయితే నేను పనిచేయలే, నా మానసిక తృప్తి కోసం నేను పనిచేశా. ఈ జైలు అంతకుముందు ఎలా ఉందో నా ముద్ర వేస్తే
ఈ ఫిల్మ్ బై రాజమౌళి అని ముద్రేసి అని ఎలా విడుదల చేస్తాడో అలాగే శ్రీకాకుళం జైలు నుంచి నేను బయటకు వెళ్ళేదాడు నాకు అట్లాగే ఉండాలి. అట్లాగే అన్నీ మార్చా, సర్వం మార్చా. హుదూద్ తుఫాను కూడా నేను ఉండగానే జరిగింది. ఆ హుదూద్ తుఫాను కూడా శ్రీకాకుళం ఊరంతా చీకట్ల మయం, కానీ ఒక్క శ్రీకాకుళం జైలు మట్టికి ఫ్లడ్ లైట్లు మయం. ఎందుకంటే ఫుల్గా జనరేటర్ పెట్టాం, ఫుల్గా ఆయిల్ తెచ్చుకున్నాం, ఫుల్గా పెట్టాం. మా డిఏజీ గారు ఫోన్ చేసి అడిగారు, భోగేశ్వరరావు ఎలాగా ఏమైనా ఇబ్బంది? ఏం ఇబ్బంది లేదు సార్, ఊరంతా డేంజర్ సార్, ఊరంతా డేంజర్ సార్, మాకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. తెల్లారుజామున ఒక టేక్ షీట్ పడిపోయి పైప్ లైన్ ఊడిపోయింది. అప్పటికప్పుడు అది మిషనరీ షాప్కి వెళ్ళి ఒక పైప్ తీసుకొచ్చి 2 క్లాంప్లు వేసేసి మా తెలివితేటలతో దాన్ని బిగించేసేసి మళ్ళీ రిస్టోర్ చేసేసాం మధ్యాహ్నానికల్లా. సార్ మీరు ములాఖతులు చాలా చూసుంటారు మీ సర్వీస్లో. ఇన్నర్ ములాఖత్ అవ్వచ్చు, అవుటర్ ములాఖతులు ఎవరికి ఇన్నర్ ఇస్తారు, ఎవరికి అవుటర్ ఇస్తారండి? ఇప్పుడు అసలు ములాఖతులు విధానమే మారిపోయింది చాలా వరకు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు అనంతపురం జైలు ఉంది, అనంతపురం జైల్లో గ్లాస్కి అవతల ఫోన్ అటు ఫోన్ ఇటు. ఎందుకంటే ఆ తీగల్లోంచి కూడా ఏమన్నా మన ఐటమ్స్ వెళ్ళిపోతాయని అద్దాల్లో పెట్టేసి అటు ఫోన్ ఇటు ఫోన్ పెట్టాను. కానీ కొన్ని ఇన్నర్ ములాఖతులు ఉంటాయి కదండి. ఇన్నర్ ములాఖత్ అంటే ఇప్పుడు లీగల్ ములాఖత్ ఉంది, లీగల్ ములాఖత్కి ఇన్నర్లో పిలుస్తారు, అతను పిలుస్తారు, సంతకం పెట్టిస్తారు. కానీ చాలా ములాఖతులు చూస్తుంటారు. కానీ ఒక ప్యాథటిక్ కేసు అని గుర్తుందండి, పిల్లలు ఏడుస్తుంటారు, భార్య వచ్చి భర్త కోసం ఏడుస్తుంది, అమ్మ వచ్చి కొడుకు కోసం ఏడుస్తుంటుంది. చాలా నేను కొన్ని జైలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళు తెలుసో తెలియని నేరం చేసి లోపలికి వస్తాడు, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంటుంది, నాన్న ఎప్పుడు వస్తాడని పిల్లలు అడుగుతుంటారు, బాబుని చూడగానే ఆయన కూడా జైలు. మీరన్నట్టు ఇవన్నీ మాకు కనపడతాను అంటే భార్య వస్తూ ఉంటుంది, ఏం చేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంటి దగ్గర ఏం ఫ్లాట్ ఉండదు, వచ్చేటప్పుడు ఈడేమి ఏటీఎం కార్డు ఇవ్వడో, ఈడొచ్చి జైల్లో కూర్చుంటాడు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే ఎక్కడ సంపాదించి వీడికి అరటిపళ్ళు బ్రెడ్ తీసుకురావాలి, ఎక్కడ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకుని ఇతన్ని పలకరించాలి, ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ మా కళ్ళెదురకుండా జరుగుతాయి. మనం అందులో చేయగలిగింది ఏమీ లేదు. కానీ కొంతమంది లోపల కొంచెం పశ్చాత్తపడి ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏడుస్తుంటారు కదా, అటువంటి వాళ్ళు చూసారు? అది చెప్తూ ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా పొరపాటు జరిగింది అని అంటారు. చట్టంలో కూడా గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను 498లో వచ్చాడు. 498లో వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎంసీకి వచ్చాడు, మెయింటెనెన్స్ కేసులో వచ్చాడు. రెండో కేసులో వచ్చిన తర్వాత నేను శ్రద్ధ పెట్టి అతన్ని పిలిచి, ఏంటి యశోబు ఈ కేసు ఎంతకాలం అని ఎలా తిరుగుతావు, నువ్వు బయటకు వెళ్తే పని చేసుకుంటావు కదంటే, ఏం చేయనండి మా నాన్నోళ్ళు వాళ్ళు ఒప్పుకోవట్లేదని అన్నాడు. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను అన్న, మాట్లాడండి అన్నాడు. నేను మేజిస్ట్రేట్ గారిని కలవడానికి వెళ్తే ఈ భార్య తాలూకు పేరెంట్స్ అక్కడ నుంచి ఉన్నారు. నాకు తెలియదు వాళ్ళ పేరెంట్స్ అని. నేను వెళ్తుంటే ఆయనే సూపరింటెండెంట్ గారు, వీళ్ళ దగ్గరే యేసుబాబు జైల్లో ఉన్నాడని అనుకున్నాను. అంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నమస్కారం పెట్టారు వాళ్ళు. అమ్మాయి ఏంటి ఇలాగండి యేసుబాబు అండి. సరే అయితే ఓ పని చేస్తారా, నేను మాట్లాడతాను, మీరు వస్తారంటే మీరు మాట్లాడండి అయ్యారు, మాకు పిల్ల కాపురం పాడైపోయిందని మాకు బాధగా ఉందని. అప్పుడు వీళ్ళ యేసుబాబు లాయర్ని పిలిచి అడిగా, ఏమయ్యా ఏంటి వాళ్ళు వచ్చేలాగా ఉన్నారు, రాజీకి వచ్చేలాగా ఉన్నారు, మనం మాట్లాడి వాళ్ళు కలిసి కాపురం చేసుకోవడానిక, మేము రాత్రి అనక పగలనక కష్టపడి పని చేసి నల్లకోటు వేసుకుందాం. ఎవరు? లాయర్. అడ్వకేట్ అన్నాడు. వాళ్ళు కలిసి కాపురం చేసుకోవడానిక, మేము రాత్రి అనక పగలనక కష్టపడి నల్లకోటు వేసుకుందాం అన్నాడు. ఏంటండి ఆ మాట, నాతో ఫ్రెండ్లీగానే ఉంటాడు, నాతో కాఫీ తాగేవాళ్ళు, అట్లా మాట్లాడు. ఇది జీవితం అండి, ప్రాక్టీస్ కాదు, జీవితం అది అని అన్న. తర్వాత వాళ్ళిద్దరూ కలిశారు. తర్వాత వాళ్ళకి పిల్లోడు పుట్టిన తర్వాత ఈ యేసుబాబు తండ్రి పిల్లోడిని ఎత్తుకుని మెడలో బంగారు చైన్ వేసుకుని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మీ వల్ల మాకు మనవడు పుట్టాడు సార్, ఇదోటి సార్ చైన్ చేయించాను అని అన్నాడు. ఫోన్ లేరా, నా మాట వల్ల మీ కాపురం సెట్ అయింది, అట్లాంటి కొంచెం మంచి మన వల్ల వీళ్ళకి మేలు జరిగింది అని అంటే చాలా ఇష్టమే కదా. అట్లాగే శ్రీకాకుళం జైల్లో లైఫర్స్ ఉండేవాళ్ళు, జీవో ఇచ్చింది గవర్నమెంట్, బటాబటిగా రిలీజ్ అవుతారా లేదా అన్న సంశయంలో ఉన్నారు. ఉంటే నేను వాళ్ళ రికార్డ్ అంతా వెరిఫై చేస్తే 1 or 2 రికార్డులో మిస్టేక్స్ కనపడి వైజాగ్ సెంట్రల్ జైలుకి రాశా. క్లారిఫికేషన్ తీసుకుని
వాళ్ళకి చేసి నేను ఎంతవరకు అయితే మ్యాక్సిమం రెమిషన్ ఇవ్వచ్చో అంత మ్యాక్సిమం రెమిషన్ ఇచ్చేసి డీజీ గారికి కూడా మీరు కూడా మ్యాక్సిమం రెమిషన్ ఇవ్వండి అని నేను రాశాను. రాస్తే డీజీ గారు నన్ను క్లారిఫికేషన్ అడిగారు. ఏంటి భోగేశ్వరరావు అందరికీ రెమిషన్ ఎట్లాగా యూనిఫారంగా ఎట్లా ఇస్తారు అని అంటే, అందరూ మంచివాళ్ళేనండి, వాళ్ళందరూ బాగా చేయబట్టే నేను రోజుకి 2000 రూపాయల కూరగాయలు నేను జైలు డిపార్ట్మెంట్ తరఫున అమ్ముతున్నా, వాళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి. అలా కాదు, కొంతమంది బాగా చేసేవాళ్ళు నా దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి. మీరు కూడా అడుగుతున్నారు చాలా వరకు, ఏమన్నా ముద్దాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా, ఏమన్నా ట్రబుల్ పడ్డారా. మనం చాలా వరకు మనం నిజాయితీగా నిబద్ధతగా పార్షియాలిటీ లేకుండా ఉద్యోగం చేస్తే 10 మందిలో ఒక 8 మంది అన్నా ట్రబుల్ పెట్టాలని మాత్రం ప్రయత్నం చేయరు. అవును, ఇద్దరు ఉంటారు, ఎక్కడ ఉంటారు. 1 or 2 అన్నది అదే, అది అన్అవాయిడబుల్, దాన్ని మనం పట్టించుకోకర్లా. అప్పుడు ఈ ఇద్దరికి కూడా 8 మంది సమాధానం చెప్తారు. ఇలాంటి వాడు కనుక మనకి లేకపోయినట్టయితే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోద్దురా అని అందులో ఆ ఇద్దరిని ఈ 8 మంది చెప్పగలుగుతారు. సార్ రెమిషన్ ఎలాగిస్తారండి అసలు? రెమిషన్కి రూల్స్ ఉన్నాయి సార్. రూల్స్ ప్రకారంగా కిచెన్లో పనిచేసే వాళ్ళకి ఒక రెమిషను, బయట క్లీనింగ్ చేసే వాళ్ళకి ఒక రెమిషను, గార్డెన్లో పనిచేసే వాళ్ళకి ఒక రెమిషను, అట్లా ప్రిస్క్రైబ్ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం ఇస్తారు. ఏదైనా రెమిషన్ 1/3 ఆఫ్ ది సెంటెన్స్ మాత్రం మించకూడదు. సపోజ్ 3 సంవత్సరాల శిక్ష ఉందనుకోండి, 1 year కంటే మించకూడదు అట్లా. కానీ జైల్లో పనిచేసిన ఫ్యాక్టరీలో కానీ లేదంటే మీరు చెప్తున్న వ్యవసాయంలో కానీ ఒక ఖైదీ పనిచేస్తాడు అనుకోండి, రోజుకి అతనికి ఎంత ఇస్తారు వేతనం? వేతనం అప్పట్లో తక్కువే ఉండేదండి. అదే రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. అది వేతనం అంటే ఆ ఉత్పాదకతో సంబంధం పడ్డ వేతనం కాదు కదండి. అతనికి పని కల్పించాలని బాధ్యత గవర్నమెంట్ది. అతనికి ఏదో ఒక యావిగేషన్లో అతనికి పెట్టడానికి అది బయట వచ్చి లేబర్తో పోల్చడం అన్నది మాత్రం సరే, లేబర్ యాక్ట్ ప్రకారం సరే అయితే కాదు. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు సర్వీసులకు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఎలాగుంది? రిటైర్ అయ్యే సమయానికి డిపార్ట్మెంట్లో మార్పు వచ్చిందా లేదా? చాలా వరకు అండి, చాలా వరకు. అసలు ఇంకోటి ఏంటంటే, నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా 98లో కూడా మేము తమిళనాడు వెళ్ళాము. తమిళనాడు వెళ్ళినప్పుడు సెంట్రల్ జైల్లో కాన్విక్ట్ ప్రిజన్లకు కూడా సీలింగ్ ఫ్యాన్లు లేవు. లేకపోతే మేము డిఐజీ గారిని అడిగాం, ఏమండి మా దగ్గర రిమాండ్ ప్రిజనర్స్ కూడా సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి, మీ దగ్గర కాన్విక్ట్ ప్రిజనర్స్కి అది లైఫర్స్కి కూడా సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వలేదంటే, వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు ఏమన్నా, ఆ డిఐజీ గారు ఏమన్నారంటే, వాళ్ళ సీలింగ్ ఫ్యాన్ ఎత్తి ఇంటికి జైలుకి తేడా ఏముంటుందండి అన్నారు. అది వాళ్ళ కాన్సెప్ట్. కానీ అప్పటికే మాకు నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది ఆఫీసర్లు అందరూ దీని మీద మేధోమథనం చేసి, ఈ స్కేల్ మార్చడానికి ఒకటి, డైట్ మెనూ మార్చడానికి ఒకటి, ఈ హైజెనిక్గా ఫుడ్ ఎలా పెట్టాలన్నది. నిజంగా చెప్పాలంటే మినరల్ వాటర్తో బియ్యం కడుక్కుని మీ ఇంట్లో పెట్టుకుంటారా సార్? శ్రీకాకుళం జైల్లో మినరల్ వాటర్తో కడిగి పెట్టేవాడు. ఎందుకనంటే మామూలు నీళ్ళు, మాకు మినరల్ వాటర్ రోజుకు 3000 లీటర్లు వస్తుంది. అది ఖైదీలు అడిగారు నన్ను, ఎందులో సార్ అసలు ఎందులో పెట్టమంటారు? అరే ఎందులో మళ్ళీ ఆ నీళ్ళు పెడుతుందని మినరల్ వాటర్ పెట్టు. అన్నీ బాగుంటాయి కానీ ఫ్రీడమ్ ఒకటే ఉండదు. అన్నీ బాగుంటాయండి. అసలు జైల్లో పేపరు, టీవీ పేపర్ ఇస్తారండి. పేపర్ ఇస్తారు, ఏదో ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది. ఒక 4గురికో 6గురికో పేపర్ తీసుకోవాలని ఉంటుంది. అట్లా పేపర్ ఇస్తారు. క్యారమ్ బోర్డు ఉంటుంది, టీవీ ఉంటుంది. బయట అన్ని ప్రైవేట్ సినిమాలు వస్తాయా? టీవీలో ప్రైవేట్ సినిమాలు రావండి, దూరదర్శనే వస్తాయి మామూలుగా. మరి మాకు సీరియల్ చూడాలంటే అట్లాంటిది ఏం లేదు, బయటకు వచ్చి చూడాల్సిందే. సార్ కొంతమంది జైలు అధికారులు అంటే మీలాంటి వాళ్ళని కాదు, కొంతమంది మాత్రం రిలీజ్ అయిన లోపల ఉన్న ఖైదీలతో ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ బయటకు వచ్చా కూడా అదే కంటిన్యూ అవుతున్న కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంటే మంచిగా అవుతుంది, ఇటు చెడుగా అవుతుంది. మంచిగా అయిన వాళ్ళు వీళ్ళ కుటుంబాల్లో ఫంక్షన్కి రావచ్చు, లేదు చెడుగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి నాకు జైలు సూపర్, నాకు ఫ్రెండ్ అంటూ మీకు బెయిల్ ఇప్పిస్తానో, లేదు జైల్లో బాగా చూసుకుంటానో ఒక మరో రకంగా ప్రలోభాలు గురి చేస్తూ ఒక క్రైమ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలోనే సమాధానం ఉంది. ఏంటంటే అలా ప్రలోభాలు చేస్తే రేపు పొద్దున్న రిస్క్ ఎవరికే? ఈ ఆఫీసర్కే కదా. అలాంటి ఆఫీసర్ అలాంటి ధైర్యం చేశాడంటే అది అతను ఫేస్ చేయాలి. అటువంటి వాళ్ళు మీకు ఎదురుపడ్డారు? లేదండి, మాకు అట్లాంటి ఎదురుపడలేదు. సాధారణంగా ఇప్పుడు నేను విజయవాడ జిల్లా జైల్లో చేశాను. చాలామంది రౌడీ షీటర్లు జైలుకి వచ్చారు. సేమ్ రౌడీ షీటర్లో నేను ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ అవుతుంటే అప్పుడప్పుడు ఎదురుపడుతుంటారు. ఏ గుట్కా ప్యాకెట్లు అమ్ముకోవడానికి తిరుగుతుంటాడు ట్రైన్లో. సార్ నమస్తే సార్ అంటాడు. లోపల ఎంత నా మీద కోపం ఉన్నా బయట అట్లా ఎవరు ఏం ప్రవర్తన. మేము కూడా రూల్ ప్రకారం పనిచేసి, ఇప్పుడు ఆవిడ దగ్గర మినరల్ వాటర్ పెట్టుకున్నాను, అది రూల్ ప్రకారం యాక్ట్ చేశాను. అందులో అతను అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
నా ఒంటి మీద యూనిఫారం ఇచ్చి నాకు జీతం ఇచ్చి నా పెళ్ళం బిడ్డలు పోషించుకుని డబ్బులు నాకు వస్తున్నప్పుడు నా ఉద్యోగం నేను చేయాలి కదా. దానికి అతను ఫీల్ అవ్వాల్సిందే ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బాగా ఒక మోటివ్ తోటి వచ్చి ముద్దాయిలకు మార్చుకోవాలి. ఈ సమాజంలో మనకు కూడా బాధ్యత ఉంది. ఈ సమాజంలో మార్చి ఆ సమాజంలో ఏదైనా డీవియంట్ బిహేవియర్ అయిన వాళ్ళని వాళ్ళు మార్చే అవకాశం ఉంది అని అనుకుంటే ఇందులోకి వచ్చి చేయొచ్చు. బయట మిగతా డిపార్ట్మెంట్ లాగా పొలిటికల్ ప్రెషర్ అయితే మా మీద ఏం ఉండదు. ఎందుకంటే మేము జ్యుడిషియరీ కింద పనిచేస్తాం కాబట్టి ఏ పొలిటికల్ లీడర్ కూడా మమ్మల్ని ఎవరో డిక్టేట్ చేయరు. ఎవరైనా ఫోన్ చేసినా కానీ మా రూల్ ఇంతే, బెయిల్ వస్తే వదిలిపెడతాం, మీరు అడ్మిషన్ రావాలంటే అడ్మిషన్ రావాల్సిందే లోపలికి, అంతేగాని ఇంటికాడ ఉండి అడ్మిషన్ తీసుకోమంటే కుదరదు. ఎదురుగుండా నిలబడాల్సిందే, ఎదురుగుండా చెక్ చేయాల్సిందే, అందరితో పాటు ఖైదీలతో పాటు నిలబడాల్సిందే. అందులో సార్ బెయిల్ 6 తర్వాత వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? అప్పటికే మీరు సాయంత్రం 6 తర్వాత లాకప్ అయిపోయిన తర్వాత చేయరండి. సూర్యాస్తం తర్వాత లాకప్ క్లోజ్ కదా మీ రూల్ ప్రకారం. కానీ 6 గంటలకు బెయిల్ వచ్చింది అనుకోండి, బెయిల్ పేపర్ మీ చేతికి వచ్చాయి, తర్వాత వస్తే చేయరు. మర్నాడు ఉదయం స్పెషల్ ఖైదీలకి స్పెషల్ ఖైదీలకు కూడా ఎవరికి చేయడానికి లేదు. అక్కడ రికార్డ్ అయిపోతుంది. సాయంత్రం 572 లాకప్ అని ఉందనుకోండి, 572 రాత్రి అతను నైట్ డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పేస్తాం. లాకప్ చేస్తారు. ఆ లాక్